అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం ఏప్రిల్ నెల తేదీ 8వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి ఏకాదశి, నక్షత్రం మశ్లేష, కనజం వణిజపక్షం, రోజు శూల, రోజు మంగళవారం, జన్మరాశి కర్కాటక రాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:55 నుండి 12:40 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:35 నుండి 9:26 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:33 నుండి సాయంత్రం 5:07 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9:13 నుండి 10:55 వరకు ఉంటుంది. ఈరోజు దిశ శూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఏప్రిల్ నెల 8వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. తులారాశి వారిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 2-3 పాదములు ఉంటాయి. తులారాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. తులారాశి వారికి మంగళవారం నాడు పసిపిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమైన మార్పును అనుభూతిని ఇస్తుంది. ఈరోజు మీ దగ్గర చెప్పుకోలేని ధనాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందగలుగుతారు. మీ యొక్క జీవిత భాగస్వామితో మేము చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత, అభివృద్ధి కానవస్తుంది. బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ఒక కొలిక్కి వస్తుంది. పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా మసులుకోవలసిన దినం. మీ మనసు చెప్పిన దానికంటే మీ మేధస్సుకే పదును పెట్టవలసిన రోజు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. మనవులో మీకు అత్యంత ఆనందం కారగలరు. ప్రేమ అందమైన చాక్లెట్ ఈరోజు మీరు రుచి చూడన్నారు. ఇతరుల సహాయంతోనే ముఖ్యమైన పనులను చేయగలనని భావిస్తే తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే. ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీరు ప్రణాళికలు విఫలం చెందుతాయి. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగమైన బంధాన్ని కలిగి ఉంటారు. అలాగే మీ సమయం నమ్మకం వృధా అవుతుంది. స్వర్గం భూమి మీదే ఉన్నట్టు భాగస్వామి ఈరోజు తెలియజెప్పనున్నారు. దాంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడని రివార్డులను తెస్తుంది. ముఖ్యం లేని పనులు, అవసరం లేని పనులు మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల మీ సమయాన్ని వృధా చేస్తారు. ఇదిగో పొరుగు ద్వారా విన్న పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ రాజేయవచ్చు. ఆకర్షణీయ కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానున్నది. ప్రేమ తాలూకు సిసలైన పారవశ్యాన్ని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు. మంచి చెడులు పరిశీలించండి. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిని పాల్గొనడం మానకండి. ఓటమి ఈరోజు మీ వెనకవి ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి. ఈరోజు మీ సహ ఉద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గుడి ద్వారాల్లో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు. మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు. జాగ్రత్త. బలమైన నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిమితి శక్తివంతం చేస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా సరే మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మానసిక తృప్తిని పొందగలరు. మీకు గల సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. సృజనాత్మకత కలిగి మీ యొక్క ఆలోచన కల వారితో చేతులు కలపండి. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రులతో గడుపుతారు. మీ బలహీనతలన్నింటినీ కూడా బెటర్ ఆఫ్ ఇట్లే దూరం చేస్తారు. మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత కలిగిన పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చు. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది. ఎంత పెద్ద సమస్యనైనా చాలా సమావేశంగా ఆలోచించి మీరు ధైర్యంగా అయితే ఎదుర్కొంటారు.
వీరు స్నేహితులకు ఎంతో నమ్మకంగా ఉంటారు. వీరు ఇక ఏదైనా పనిని మొదలు పెడితే చాలు దానిని పూర్తి చేసేంత వరకు కూడా వీరు ఊరుకోరు. అలాగే ప్రతి విషయంలో కూడా వారు నెంబర్ వన్గా ఉండాలని, ప్రతి దాంట్లో నేనే గెలవాలని, నాదే పై చేయి కావాలని వారైతే అనుకుంటూ ఉంటారు. వీరు అనేక రకాల సమస్యలను, ఆసక్తికరమైన లక్షణాలను వీరైతే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు ప్రతి దానిలోనూ నేను చేయగలను అనే నమ్మకంతోనే వీరైతే ఉంటారు. వీరు ఎంతటి ఉన్నత స్థాయికి సాధించినా కానీ మంచి పురోగతిని అయితే వీరైతే సాధించాలి అన్న తపనతోటే నిరంతరము వీరు శ్రమిస్తూనే ఉంటారు అని చెప్పుకోవచ్చు. వీరు అనేక లక్షణాలను అయితే కలిగి ఉంటారు. ఈ రాశివారు ఈ విషయంలో కూడా తగ్గరు. అంటే వీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నా సరే ఇంకా ఒకరిని సహాయం అయితే వీరైతే అడగరు. వీరు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే వీరు 10 మందికి సహాయాన్ని చేసే గుణాన్ని అయితే కలిగి ఉంటారు. వీరు ఎవరైనా ఫ్రీగా ఏదైనా ఇస్తే గనక వీరు అస్సలు తీసుకోరు. ఈ తులారాశి వారు వీరైతే చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఇక వీరు కుటుంబ సభ్యులను అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ తులారాశి వారికి అధికమైనటువంటి సమస్యలు కూడా ఉంటాయి. వీరు అదృష్టవంతులు కూడా. ఇక వీరైతే పట్టిందల్లా కూడా బంగారం కూడా కాబోతుంది. అంతటి అదృష్టవంతులు ఈ తులారాశి వారు అని చెప్పుకోవచ్చు. అయితే అలాగే తమ ప్రేమ వ్యవహారాన్ని తమ ప్రేమ వేస్తున్న వ్యక్తులకి చెప్పడం ద్వారా వారు మీ ప్రేమను అంగీకరించే అవకాశం అయితే ఈ సమయంలో అయితే రాశి వారికి ఉన్నాయి. అంతేకాకుండా మీ ప్రేమలో ఉన్న నిజాయితీని వారికి తెలియజేసే విధానంగా ప్రయత్నాలు అయితే చేయాలి. అలాగే కుటుంబ అంగీకారంతో ప్రేమ వ్యవహారం చేసుకుంటున్న వారికి ఈ రాశి వారికి సమయంలో అనేది చాలా అనుకూలంగా అయితే ఉంది. కనుక ఈ తులారాశి వారు ఏప్రిల్ 8వ తేదీన మంగళవారం రోజున అయితే ఈ రాశి వారు ఈ నెంబర్ రాసి జేబులో కానీ, పర్సులో కానీ, బీరువాలో కానీ, ఎక్కడైనా ఒక ప్లేస్లో కానీ పెట్టుకోవడం వలన మీకు ధనం అనేది అధికంగా వస్తుంది. ఇక మీకు మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. డబ్బు ఆకర్షిస్తూనే ఉంటుంది, డబ్బు వస్తూనే ఉంటుంది. కనుక ఈ తులారాశి వారు మీ జేబులో నెంబర్ను రాసి పెట్టుకోవడం వల్ల డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. మరి ఆ నెంబర్ ఏంటి, దానివల్ల ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా కొంతమంది పుట్టుకతోనే కోటీశ్వర్లు అవుతూ ఉంటారు. మరి కొంతమంది పేదవారుగానే ఉంటారు. ఎందుకని ఇష్టపడినా కూడా అట్లే ఉంటారు. అలాంటి వ్యక్తులైతే ఈ యొక్క నెంబర్ వల్ల మీకు ఎలాంటి వారైనా సరే ధనవంతులు అవ్వడం అనేది 100% అనేది జరుగుతుంది. ఇక చాలా గొప్ప వాళ్ళైతే అవుతారు. మీరు విన్నది నిజమే. ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్ధి, సంతోషాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. అలాగా జీవించడానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి శ్రమకు అంకిత భావాలతోనే పనిచేసినప్పటికీ కూడా తాము ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతున్నారు. దీని వెనుక కారణం జీవితంలో ఏదో ఒక లోపం ఉండవచ్చు. ఈ క్రమంలో ప్రత్యేక తన జీవితంలోని ఆనందం, శ్రేయస్సు, పురోగతి, డబ్బుని కోరుకున్నప్పుడు వాటిని పొందలేకపోతారు. దానితో మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఇలాంటి యూజ్ అనేది అసలు ఉండడం లేదు. అయితే కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల నష్టానికి తగిన ఫలితం లభించదు. అటువంటి మీ జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు రావడం అయితే ఎక్కువగా అయితే ప్రారంభమవుతుంది. డబ్బు సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు, లక్ష్మీదేవిని ఆకర్షించేందుకు గల జ్యోతిష శాస్త్రంలో అయితే ఒక నెంబర్ అనేది ఉంది. ఆ మెరికల్ నెంబర్ ద్వారా మీరు చేపట్టిన పనుల్లో ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధిస్తారు. ఇక డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా కోటి లేని వారు కూడా కోటీశ్వర్లుగా మారే అవకాశం అయితే ఈ నెంబర్కి అయితే ఉంటుంది. ఈ నెంబర్ రాసి జేబులో కానీ, పర్సులో పెట్టుకుంటే కనుక మీకు ధనం అనేది అధికంగా రూపంలో అయితే వస్తుంది. ధనాకర్షణ అనేది పెరుగుతుంది. అయితే తులారాశి వారు ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ, ఈ నెంబర్ని సీక్రెట్ రాసి పెట్టుకోండి. ఎవరికి రాసినామని ఎవరికి కూడా చెప్పుకోకూడదు. ఇలా చెప్పినట్లయితే మీకు చేసిన ఫలితం అనేది మీకు దక్కదు. కనుక రహస్యంగా అయితే ఈ పని చేయండి.
అయితే ఈ తులారాశి వారు ఒక నెంబర్ అయితే రాసి పెట్టుకోండి. అయితే ఆ నెంబర్ ఏమిటంటే, ఒక తెలుపు కాగితాన్ని అయితే తీసుకొని ఆ కాగితానికి గంధం బొట్లు పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత 444 అని అక్షరాలను అయితే ఈ నెంబర్ అయితే రాయండి. ఇలా 444 అని రాసి నెంబర్ రాసి మీ లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టండి. ఇలా పెట్టి మీ యొక్క సమస్యలను, మీ యొక్క కష్టాలు అన్నీ కూడా ఆ లక్ష్మీదేవికి చెప్పుకోండి. ఇలా మనస్ఫూర్తిగా ఆ నెంబర్ అయితే రాసుకోండి. అప్పుడే మీకు మంచి ఫలితం అయితే వస్తుంది. లేదా ఇది వస్తుందో లేదని కొంచెం అనుమానంతో కూడా మీరు రాసినా కానీ మీకు డబ్బులు అయితే రావండి. అంటే డబ్బు ఆకర్షణ అనేది తగ్గిపోతుంది. కనుక మనస్ఫూర్తిగా అయితే ఈ నెంబర్ రాసి అక్కడ లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టి మీ యొక్క సమస్యను చెప్పుకొని అప్పుడు ఆ కాగితం అనేది మీ పర్సులో కానీ, బీరువాలో కానీ ఎక్కడైనా శుభ్రమైన ప్రదేశంలోనైతే నెంబర్ అయితే ఈ చిట్టి అనేది జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ధనం అనేది అభివృద్ధి చెందుతుంది. మీరు చేసే పనులలో ఏవైనా నూతన వ్యాపారాలు కానీ ఇలా చేస్తారు కదా, అవి కూడా నూతనంగా చేసినటువంటి అంటే రోజు రోజుకి అభివృద్ధి అనేది చెందుతుంది. ఇంకా డబ్బుకు ఎలాంటి లోటు అయితే మీకు ఉండదని చెప్పుకోవచ్చు.